మిథున్ రెడ్డి పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా. అప్పటికే వీళ్ళు పోలీసులు ఏది కూడా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఇంతకుముందు అట్లాగా ముందస్తు బెయిల్ తీసుకున్నాడు మిథున్ రెడ్డి వేరే కేసులు, అదే వేరే 2-3 కేసుల్లో పెట్టారు కదా అతని మీద ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని కంట్రోల్ చేయాలంటే కోర్టులో అడిగినప్పుడు ఏమోనండి అతను ఏదో చెప్తున్నాడు, మేమేమి ఇంకా అసలు కేసే పూర్తి కాలేదు, విచారణలో ఉంది అంటే సరే ఆయన జోలికి ఏం వెళ్ళట్లేదు కదా, వెళ్ళట్లేదండి. అయితే ఇక్కడ మేము డిస్మిస్ చేస్తున్నాం, ఏం లేదంటున్నారు కదా నీ మీద అన్నటువంటి. అయితే వీళ్ళు వీళ్ళ తరపున వాదించారు. ఏ మాట అంటారు, తర్వాత పెడతారు ఎఫ్ఐఆర్లో, ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్లో లేదంటారు, రేపు పొద్దున పెడతారు అన్నారు. అప్పుడు మళ్ళీ మేము తీసుకుంటాంలే అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది అన్నమాట. ఆల్రెడీ పెట్టారు కదా దీన్ని. కానీ ఒకటి సార్, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఈ సమస్య ఏం లేదు. ఇప్పుడు కొంతమంది అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు కదా, వాళ్ళందరికీ బెయిల్ వచ్చేసే పరిస్థితి వస్తుంది రేపు మాపు. వాళ్ళకి బెయిల్ రాకుండా చెయ్యాలంటే మిథున్ రెడ్డిని ఇప్పుడు చెవిరెడ్డికి కూడా పెట్టారట. వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇదిగో కొత్త నిందితులు కూడా అరెస్ట్ చేసాం, ఇంకా ఉంది దీంట్లో ఇన్వెస్టిగేషన్, వాళ్ళు ఎవరిని బయటికి పోనీయబాకండి. అంటే ఇప్పుడు దాకా జరిగిన దర్యాప్తులో కూడా ఎక్కువ సాక్షుల వాంగ్మూలాలు అన్ని మిథున్ రెడ్డి చుట్టూనే నడిచింది, ఈ కేసు అంతా లిక్కర్ స్కామ్ అంతా ఆయన చుట్టూ జరిగిందని ఇప్పుడు ఏం లేదు. బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళ దాని మీద కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో పంపించేశారు ముందు కొన్ని రోజుల పాటు ఆపి, ఆ మద్యానికి సంబంధించిన కార్పొరేషన్ హెడ్ ఒక అతను కేంద్ర ప్రభుత్వ శాఖలకు వెళ్ళాలంటే వీళ్ళు చెప్పినట్టు రాయిపించుకున్నారు, వీళ్ళు చెప్పినట్టు వీడియోలు కొన్ని రోజుల పాటు ఏడిపించారు. చివరికి అతను అది రాసి ఇచ్చాక ఆ తర్వాత అతన్ని అప్పుడు వదిలిపెట్టారు. అతను అక్కడికి వెళ్ళిపోయాడు. అతని స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళని